ప్రశ్న వేస్తున్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ని విడిచిపెట్టలేకపోతున్నావు, నీ బాయ్ ఫ్రెండ్ని విడిచిపెట్టలేకపోతున్నావు, నీకున్న పాపిష్టి అలవాటు విడిచిపెట్టలేకపోతున్నావు, ఆ పాపిష్టి స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, ఆ పాపిష్టి సంపాదన విడిచిపెట్టలేకపోతున్నావు, ఆ పాపిష్టి చూపులు విడిచిపెట్టలేకపోతున్నావు, బూతు సినిమాలు విడిచిపెట్టలేకపోతున్నావు, ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, అక్రమ సంపాదనను విడిచిపెట్టలేకపోతున్నావు, నీ అబద్ధాలను విడిచిపెట్టలేకపోతున్నావు, నీ మోసాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఎలా దేవుణ్ణి గణపరచగలవు? ఎలా దేవుణ్ణి మహింపరచగలవు? ఎలా దేవుని ఆశీర్వాదాన్ని నీ ఇంటిలో పంచిపెట్టగలవు? ఒకసారి ఆలోచించు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారు, నా దేవుని కోసం నేను దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నా దేవుని కోసం వేటినైనా సరే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే నిజంగా నీ జీవితం ధన్యమవుతుంది. దేవుడు అంటున్నాడు, నాయనా ఈరోజు నువ్వు దేనికైతే ఆకర్షించబడి, ఏ పాపానికైతే ఆకర్షించబడి, ఏ అలవాటుకైతే ఆకర్షించబడి, ఏ లోక స్నేహానికైతే ఆకర్షించబడి, ఏ అక్రమ సంపాదనకైతే ఆకర్షించబడి దానికి నువ్వు బానిసవయ్యావో, బందీవయ్యావో, దాన్ని వదిలిపెట్టు. నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు, ఆరోగ్యంగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు, ఆత్మీయంగా జీవిస్తావు, అందరికీ ఆదర్శంగా జీవిస్తావు. వదిలిపెట్టు.